ఈ రోజు ట్రైనింగ్లో యాక్చువల్గా నేర్చుకున్నది అయితే టీమ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ చేసిన అన్ని యాక్టివిటీస్లో మెయిన్గా టీమ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ బ్లైండ్ ఫోల్డ్ కానీ ఇప్పుడు ఇక్కడ కప్స్ కానీ ఇవి కానీ ఏదైనా సరే టీమ్ ఇన్వాల్వ్ అయింది. అంటే టీమ్ మోర్ దాన్ 2 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో టీమ్ వర్క్ మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ వర్క్ అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. నెక్స్ట్ యాక్సెప్టెన్స్. మనకన్నా జూనియర్ అయినా సీనియర్ అయినా ఇన్ కేస్ మనకు తెలియంది చెప్పినప్పుడు అది యాక్సెప్ట్ చేసి అది అవునో కాదో చూసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. దేనికైనా సరే మన జూనియర్ అయిన వర్క్ విషయంలో అయితే మన జూనియర్ అయినా సీనియర్ అయినా ఒకవేళ మనకు తెలియదు అది మన జూనియరే చెప్తే ఈగో తీసుకోకుండా యాక్సెప్ట్ చేసి వాడి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ రెస్పెక్ట్, వాడు చెప్పింది మనం రెస్పెక్ట్ చేయాలి. యాక్చువల్గా అంటే తప్పు అయితే కరెక్ట్ చేసి అక్కడికక్కడ మనం రెస్పెక్ట్ చేసి ఇంకా ఇది అని మనం ఇంకా నేర్పించాలి తప్ప డీగ్రేడ్ చేయకూడదు. ఎక్కడ మనం ఇంకొకరు హెల్ప్ అవ్వాలి తప్ప వాళ్ళు డీగ్రేడ్ చేయకూడదు ఎప్పుడు. సో యాక్సెప్టెన్స్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మన పక్క వారి అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ వాళ్ళకి తెలియనివి ఇన్పుట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుండి మనం ఇన్పుట్స్ తీసుకోవడం కానీ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇకపోతే మెయిన్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్. ఈ పనులన్నీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్దీ కమ్యూనికేషన్ ఉండాలి. థ్యాంక్ యూ.